ఫస్ట్ సెమ్ టైటిల్ ఏంటమ్మా తెలుసా తెలీదా? స్టార్ట్ చేస్తాడు కదా. ఈరోజు సెకండ్ సెమ్ ఫిజిక్స్ సెకండ్ సెమ్ స్టార్ట్ చేద్దాం. టైటిల్ ఆప్టిక్స్. ఫస్ట్ సెమ్ టైటిల్ తెలుసా తెలీదా ఎవరికైనా? ఎవరు మాట్లాడరే? దుర్గా మధులత అనే యాంత్రిక శాస్త్రమా మేడం? యాంత్రిక శాస్త్రము అనే యాంత్రిక శాస్త్రం మేడం. ఇంకా తరంగాలు మరియు కంపనాలు. వెరీ గుడ్. తరంగాలు మరియు కంపనాలు. వెరీ గుడ్. అది ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఆప్టిక్స్. ఇప్పుడు సెకండ్ సెమ్ ఏంటి టైటిల్ ఏంటి చెప్పాలి? ఆప్టిక్స్. ఫిజిక్స్ బిఎస్సి ఎంపీసీ సెకండ్ సెమ్ టైటిల్ ఏంటి? ఆప్టిక్స్. మరి తెలుగులో ఏమంటారు మేడం? దృశ్య శాస్త్రము. దీంట్లో అంతా లైట్ గురించి చదువుతాం అన్నమాట. ఫస్ట్ ఇందులో ఒకసారి సిలబస్ మీకు షేర్ చేస్తాను చూడండి. తర్వాత సిలబస్ లో కాకుండా ముందు ఈరోజు ఆప్టిక్స్ బేసిక్స్ నేర్చుకుందాం. షేర్ చేస్తున్నాను. వచ్చిందా? కనబడుతుందమ్మా? కనిపిస్తుందా? ఓకే. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, వ్యతికరణము. వ్యతికరణం చదివారా? గుర్తుందా మీకు? ఇంటర్లో చదివారా? నెక్స్ట్ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, వివర్తనము. సెకండ్ యూనిట్ అంతా వివర్తనము. థర్డ్ యూనిట్ పోలరైజేషన్ ఆఫ్ లైట్, ధ్రువణ కాంతి. ఫస్ట్ అది వ్యతికరణము, సెకండ్ యూనిట్ వివర్తనము, థర్డ్ యూనిట్ ధ్రువణ కాంతి, పోలరైజేషన్ ఆఫ్ లైట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అబరేషన్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. అబరేషన్స్ అంటే విపదనము, ఫైబర్ ఆప్టిక్స్ దృశాతంతువు. ఫైబర్ ఆప్టిక్స్ దృశాతంతువులు. లేజర్స్ అండ్ హోలోగ్రఫీ, లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. ఒకసారి తెలుగులో టైటిల్స్ రాసుకుంటారా? యూనిట్ 1 మీకు ఇది షేర్ చేస్తాను వాట్సాప్ లో. సిలబస్ మొత్తం రాదురు కానీ రాయాలి, రాసి నాకు చూపించాలి అందరూ, జిరాక్స్ కాదు. హెడ్డింగ్ యూనిట్ 1 తెలుగులో రాసుకోండి. యూనిట్ 1 ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనము, కాంతి వ్యతికరణం అమ్మ. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే వ్యతికరణము. యూనిట్ 1 వ్యతికరణము. యూనిట్ 2 డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనము. కాంతి వివర్తనము. థర్డ్ యూనిట్ పోలరైజేషన్ ఆఫ్ లైట్, ధ్రువణ కాంతి. ధ్రువణ కాంతి. అండ్ ఫోర్త్ యూనిట్ ఈస్ అబరేషన్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. Aberrations and fiber optics. Aberrations అంటే విపదనము మరియు దృశాతంతువులు. విపదనము మరియు దృశాతంతువులు. ఫిఫ్త్ యూనిట్
లేజర్స్ అండ్ హోలోగ్రఫీ అమ్మా. ఫోర్త్ యూనిట్ వ్యపదనము మరియు దృశా తంతువులు. వ్యపదనము మరియు దృశా తంతువులు. ఫిఫ్త్ యూనిట్ లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. తెలుగులో కూడా అలాగే రాసుకోండి, లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. మ్యామ్ రాస్తున్నారమ్మా? మ్యామ్ ధనలక్ష్మి ఆ, అంటే యాడ్ చెప్పమ్మా. చేయండి మ్యామ్. అమ్మా ధనలక్ష్మి మ్యామ్ యాడ్ చేయమంటుంది మ్యామ్, అవ్వట్లేదంట మ్యామ్. అమ్మా సరే. ఓకే. రాసుకున్నారమ్మా సిలబస్? డీటెయిల్డ్ గా అవసరం లేదు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 రాసుకోండి. నేను ఈ పేపర్ నీకు వాట్సాప్ చేస్తాను మీకు గ్రూప్ లో. సరే మ్యామ్. ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాము. ఈ ఆప్టిక్స్ లో ముందు మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆప్టిక్స్ అంటే దృశా శాస్త్రము. ఇందులో మనం ఇన్సిడెంట్ లైట్ అంటే ఏంటి, పతన కిరణము, అలాగే ఇన్సిడెంట్ యాంగిల్, పతన కోణము, అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్, పరావర్తనము, పరావర్తన కోణము, నెక్స్ట్ రిఫ్రాక్షన్, అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. వక్రీభవనము, వక్రీభవన కోణము. రాసుకుంటున్నారా తెలుగులో కూడా? పతన కిరణము, పతన కోణము. ఫస్ట్ వన్ ఇస్ పతన కిరణము, పతన కోణము. రెండోది పరావర్తనము, పరావర్తన కిరణము, పరావర్తన కోణము. వక్రీభవనము, వక్రీభవన కోణము. వక్రీభవనము, వక్రీభవన కోణం. నెక్స్ట్ డీవియేషన్. మ్యామ్ మళ్ళీ ఒకసారి చెప్పరా మ్యామ్ ఫస్ట్ నుంచి? పతన కిరణము, ఇన్సిడెంట్ యాంగిల్, ఇన్సిడెంట్ లైట్,
పతన కిరణము, ఇన్సిడెంట్ యాంగిల్, పతన కోణము. సెకండ్ మ్యామ్. రిఫ్లెక్షన్, పరావర్తనము, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణము, పరావర్తనము, పరావర్తన కోణము. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈస్ రిఫ్రాక్షన్, వక్రీభవనము, వక్రీభవన కోణము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, వక్రీభవన కోణము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రాసుకున్నారా? ఎస్ మ్యామ్. మ్యామ్. మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. డీవియేషన్, విచలనము, డీవియేషన్, విచలనము, నాలుగోదమ్మా డీవియేషన్, విచలనము, డిస్పర్షన్, చెదరగొట్టుట అని వస్తుంది మీనింగ్, లేదా విదజమ్ముట. డీవియేషన్, డిస్పర్షన్. విచలనము, చెదరగొట్టుట. నెక్స్ట్ ఫిఫ్త్ది ఓకే. చూడమ్మా, ఇది ఒక మీడియం, ఇది ఒక మీడియం. ఏదైనా ఇది గ్లాస్ మీడియం అవ్వచ్చు, వాటర్ మీడియం అవ్వచ్చు, ఏదో ఒక యానకం అనమాట. పైన ఉన్నది ఎయిర్. ఇప్పుడు లైట్ కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది, పతనము చెందింది అన్నాం. దీన్ని ఏమంటాం అంటే పతన కిరణము అంటాం. ఎప్పుడు కూడా కోణం ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో అక్కడ నార్మల్ గీయాలి. నార్మల్ అంటే ఏంటి? ఈ లైన్ కి పెర్పెండిక్యులర్, లంబంగా ఒక లైన్ గీయాలి. అంటే మనం తీసుకున్న ఈ సర్ఫేస్ కి లంబంగా ఒక లైన్ గీయాలి. ఆ లంబంగా ఉన్న లైన్ కి ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అయింది కదా, ఈ ఇన్సిడెంట్ అయిన లైట్ కి మధ్య యాంగిల్ ఏమంటానంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. దీన్ని ఐ తో డినోట్ చేస్తాం. ఇన్సిడెంట్ యాంగిల్ ఐ.
అర్థమైందా? మనం ఏ సర్ఫేస్ తీసుకున్నా ఇది వేరే మీడియం, ఇది గ్లాస్, ఇది గ్లాస్, ఇది ఎయిర్. ఇప్పుడు ఒక లైట్ ని ఇలా ఇన్సిడెంట్ చేసాం గ్లాస్ మీద, ఎక్కడైతే పతనం చెందిందో అక్కడ నార్మల్ గీయాలి. దేనికి నార్మల్? ఈ గ్లాస్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీసి ఆ లైన్ కి ఇన్సిడెంట్ కి మధ్య యాంగిల్ ఏమంటారంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఓకే, దీన్ని ఐతో డినోట్ చేస్తారు. అర్థమైందా ఇన్సిడెంట్ యాంగిల్? నెక్స్ట్ అక్కడ ఇలా పతనం చెంది ఇలా పరావర్తనం చెందింది. పరావర్తనము అనేది దేన్ని అంటామంటే ఏ మీడియంలో ఇన్సిడెంట్ అయిందో అదే మీడియంలో కాంతి వెళ్తే దాన్ని ఏమంటామంటే పరావర్తనము అంటాం. చూడండి, ఎయిర్ లోంచే లైట్ గ్లాస్ మీద పడింది, మళ్ళీ ఎయిర్ లోకి వెళ్ళింది, దీన్ని పరావర్తనము అంటాం. రిఫ్లెక్షన్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎలాగంటే అన్నామో, రిఫ్లెక్టెడ్ రే కి నార్మల్ కి మధ్య యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఆర్తో డినోట్ చేస్తాం. రిఫ్లెక్షన్ ఆర్. అర్థమైందా? ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్. మరి రిఫ్రాక్షన్ అంటే ఏంటి? రిఫ్రాక్షన్ దేన్ని అంటామంటే ఒక యానకం, ఒక మీడియం, ఇక్కడ ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంకి వచ్చి కొంత రే ఇలా వంగి ఇలా ట్రావెల్ చేస్తుంది, స్ట్రైట్ గా వెళ్లకుండా. దీన్నే అంటాం వక్రీభవనము. వక్రంగా వెళ్ళింది కదా, వక్రీభవనము. దీన్ని ఏమంటాం? రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ యాంగిల్ అంటే అదే నార్మల్ కి, మనం ఇందాక గీసాం కదా, అదే నార్మల్ కి ఆ రిఫ్రాక్టెడ్ రేకి అంటే వక్రీభవన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దీన్ని ఆర్ కాకుండా కొన్ని R1 అనుకోండి. ఆర్తో స్టార్ట్ అయింది కదా అని దీన్ని ఆర్తోని డినోట్ చేస్తారు యాక్చువల్ గా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ రెండు ఈక్వల్ కాదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. పతన కిరణము, పతన కోణము, పరావర్తన కోణము, వక్రీభవన కోణము. ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్షన్ యాంగిల్, రిఫ్రాక్షన్ యాంగిల్. ఈ మూడే అర్థం అయితే నెక్స్ట్ దానికి వెళ్దాం. నేను అడిగితే చెప్పాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్య యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. రిఫ్లెక్షన్ యాంగిల్ అంటే రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్ కి మధ్య యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అలాగే రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్ కి మధ్య యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలా? నీకు అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు డీవియేషన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక ప్రిజం ఉంది ఇక్కడ. ప్రిజం తెలుసుకున్నా, పట్టకం. ఇప్పుడు లైట్ ఇన్సిడెంట్ చేసాం, వైట్ లైట్ ని. సపోజ్ ఇలా ఇన్సిడెంట్ చేసాం, ఇది వైట్ లైట్. ఇది ఎలా వెళ్ళాలి? యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళదు. ఏమవుతుంది? ఇలా వెళ్తుంది. అంటే ఇలా వెళ్ళాల్సింది కాస్త దాని యాంగిల్ ఏమైంది? మారింది. యాక్చువల్గా ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్ గా అది గీయాల్సింది. ఇప్పుడు ఇలా లైట్ ఇన్సిడెంట్ అయింది, ఇలా వెళ్ళాలి బయటికి. దాని పాత్ నుంచి డీవియేట్ అయింది కదా, సో దీన్ని డీవియేషన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. డెల్టాతో డినోట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నార్మల్ ఎక్కడ గీయలేదు చూడు. ఇందులో అయితే ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళాలి, దీనికి దానికి మధ్య యాంగిల్ అంటలేదు మనం, దేనికి నార్మల్ తో చేస్తున్నాం. ఇది అలా కాదు, ఇలా వెళ్ళాలి. లైట్ ఇలా ఇన్సిడెంట్ చేస్తాం, ఇలా వెళ్ళాలి. దీని పాత్ ఇది ఏమైంది? కాస్త వంగి ప్రయాణించింది, డీవియేట్ అయింది. అంటే వెళ్ళే పాత్ను వెళ్లకుండా డీవియేట్ అయింది, పక్కకు వచ్చేసింది. సో దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, విచలనము. చలనంలో ఉండాల్సింది ఇలా ఉండాలి, చలనంలో ఏమైంది? విచలనం జరిగింది.
సో దీని విచలన కోణము అంటారు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. నార్మల్ తో చేసేది కాదమ్మా, ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్లకుండా ఇలా వెళ్ళింది. సో దీన్ని ఏమంటాము? డీవియేషన్ అంటాం, విచలనము. ఓకేనా? నెక్స్ట్ డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఏంటి? సపోజ్ వైట్ లైట్ ఇలా ట్రావెల్ చేసింది, అదేమవుతుంది? నెంబర్ ఆఫ్ కలర్స్ కి ఇలా విడిపోతుంది. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డీవియేషన్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు విబ్జిఆర్ ఇలా ఉన్నాయి కలర్స్, ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డీవియేషన్ ఉంటుంది. కానీ ఇలాగా అన్ని కలర్స్ గా విడిపోవడాన్ని ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. చెదరగొట్టడం అన్నాం కదా, ఇలా డిస్పర్షన్ అంటే వైట్ లైట్ వెళ్ళింది, వైట్ లైట్ బయటికి రావాలి, అలా కాకుండా విబ్జిఆర్ కలర్స్ వస్తాయి. సో ఇలా రావడాన్ని ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. తేడా అర్థమైంది అన్నిటికీ? ఈ ఫస్ట్ 3 చెప్పినవి ఏంటి అంటే నార్మల్ తో చేసే యాంగిల్స్. ఈ సర్ఫేస్ ఇలా ఉంది, ఈ సర్ఫేస్ మీద ఒక మీడియం నుంచి, ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియం కి లైట్ ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అంటే దీన్ని ఇది కూడా ఇదని చెప్పకూడదు. ఇన్సిడెంట్ యాంగిల్ ఇది కాదు. ఇన్సిడెంట్ యాంగిల్ అని దేని చెప్తాం? ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ నార్మల్ గీస్తాం. దేనికి? ఈ సర్ఫేస్ కి, ఈ గ్లాస్ సర్ఫేస్ కి నార్మల్ గీసి ఆ నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అని, నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రే కి రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని, నార్మల్ కి రిఫ్రాక్టెడ్ కి రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని చెప్తాం. ఇవన్నీ నార్మల్ తో చెప్తాం. డీవియేషన్ పేర్లోనే ఉంది. డీవియేషన్ వెళ్ళాల్సిన పాత్ర వెళ్ళట్లే, డీవియేట్ అయింది. ఇలా వెళ్ళాలి, వెళ్ళట్లే, ఇలా డీవియేట్ అయింది. దీన్ని డీవియేషన్ యాంగిల్ అంటారు. అలా కాకుండా వైట్ లైట్ ఇన్సిడెంట్ అయ్యి నెంబర్ ఆఫ్ కలర్స్ గా డీవియేట్ అవుతున్నది. ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ గా డీవియేట్ అవ్వడాన్ని ఏమంటారంటే డిస్పర్షన్ అంటారు. అన్నిటికీ తేడా అర్థమైందా? మాట్లాడాలి. అర్థమైంది అంటే ఇంకోటి చెప్తా. మాట్లాడరే పిల్లలు? ఎస్ మ్యామ్. మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. చెప్పండి మ్యామ్. ఓకే, చంద్రకళలో వచ్చారు, అడ్మిట్ చేస్తాం. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ మ్యామ్. కొంతమందికి లింక్ కనెక్ట్ అవుతా లేదండి మ్యామ్. లేదు లేదు, వచ్చారమ్మా, వచ్చారు. నేను ఇప్పుడు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళాను, వెళ్ళి చూసాను, వచ్చేసారు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్పమంటారా అన్నిని? మేడం ఇప్పుడు వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. ఇన్సిడెంట్ లైట్ మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, ఇవే పదాలు, ఈ 5 పదాలు చెప్తాను. ఇన్సిడెంట్ లైట్ ఏం లేదు, ఇందులో మనం నేర్చుకోవాల్సిన 5 పదాలు ఏంటంటే ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ యాంగిల్, అన్ని యాంగిల్స్ చెప్తున్నాను. ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్షన్, అండ్ దెన్ రిఫ్రాక్షన్. Fourth one is deviation, and fifth one is dispersion. పతన కోణము, పరావర్తన కోణము, వక్రీభవన కోణము, విచలన కోణము, చెదరగొట్టడం. సో ఈ మూడింటిని ఏంటంటే నార్మల్ తో చేసే యాంగిల్స్. ఇప్పుడు ఇది ఎయిర్ మీడియము, ఇది గ్లాస్ మీడియం. లైట్ ని మనం ఇలా ఇన్సిడెంట్ చేసాం, ఈ గ్లాస్ లోకి వెళ్తుంది, కొంత లైట్ ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత గ్లాస్ లోకి వెళ్తుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే దేని ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు? ఇలా పతనమైంది కదా, ఈ పతనమైన దానికి మనం వేరే గ్లాస్ మీడియం తీసుకున్నాం కదా, ఈ సర్ఫేస్ కి నార్మల్ గా ఇస్తాం పర్పెండిక్యులర్ లైన్. ఆ లైన్ కి ఇన్సిడెంట్ రేకి మధ్య యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం, పతన కోణము అంటాం. అలాగే లంబానికి పరావర్తన కోణానికి, పరావర్తన కిరణానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణము అంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే లంబానికి వక్రీభవనం, వక్రీభవనం దేని అన్నాం? ఇది ఒక మీడియం, ఇది ఒక మీడియము. రిఫ్లెక్షన్ అంటే సేమ్ మీడియం,
రిఫ్రాక్షన్ అంటే డిఫరెంట్ మీడియం. ఈ మీడియం ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంలోకి వచ్చింది, కొంత వంగి ప్రయాణించింది కిరణము. దీన్ని ఏమన్నాము? వక్రీభవనము అన్నాం. దీని కోణాన్ని వక్రీభవన కోణము అన్నాం. ఇవి మూడు: ఇన్సిడెంట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. పతన కిరణము, పరావర్తన కోణము, వక్రీభవన కిరణము. పతన కోణము, పరావర్తన కోణము, వక్రీభవన కోణము. ఇవి. నెక్స్ట్ డీవియేషన్, డిస్పర్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. డీవియేషన్ అంటే ఏంటి? వెళ్ళే దారి నుంచి డీవియేట్ అవ్వడం. ఇది వెళ్ళాల్సిన దారి, ఇది ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళట, ఇలా వంగి ఇలా వెళ్ళింది. సో దీని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అన్నాం. డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఇక్కడ వైట్ లైట్ ఇన్సిడెంట్ అయింది, నెంబర్ ఆఫ్ కలర్స్ గా విడిపోయింది. ఇలా విడిపోవడాన్ని ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇంకొక టాపిక్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నిమిషం. ఇక్కడ మనకి డెన్సర్ మీడియం ఇది కదా, రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్ ని పైనుంచి కాదు, కింద నుంచి ఇలా ఇన్సిడెంట్ చేసాం. ఇది నార్మల్. ఇప్పుడు ఏంటంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్. ఇది డెన్సర్ మీడియము, ఇది రేరర్ మీడియం. ఇలా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ యాంగిల్ నే కదా ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ లైట్ కాబట్టి ఇది ఇన్సిడెంట్ యాంగిల్. నార్మల్ గీసాం. ఇది ఇన్సిడెంట్ లైట్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్. ఇప్పుడు రిఫ్రాక్షన్ అమ్మా, సారీ ఇందాక చెప్పాను, ఇది రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ యాంగిల్ ఇది. రిఫ్లెక్షన్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ రిఫ్రాక్షన్ గురించి మాట్లాడుతుంది. లైట్ ఇన్సిడెంట్ చేశాను, కొంత యాంగిల్ తో రిఫ్రాక్ట్ అయింది. మళ్ళీ దీని యాంగిల్ పెంచుతూ వచ్చాను, దీని రిఫ్రాక్ట్ యాంగిల్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ ఐసీ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 అవుతుందని. రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్ 90 degrees అవుతుంది. ఏ యాంగిల్ దగ్గర అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 అవుతుందో దానిని ఏమంటాం అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సందిగ్ధ పతన కోణము. సందిగ్ధ పతన కోణము అంటాం. ఇది డెన్సర్ మీడియము, ఇది రేరర్ మీడియం. ఇప్పుడు ఏంటంటే మనం లైట్ ని డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఇప్పుడు డెన్సర్ మీడియంలో లైట్ ఇన్సిడెంట్ అవ్వగానే కొంత ఏమవుతుంది? వక్రీభవనం చెందుతుంది. దీన్ని వక్రీభవనం అంటారమ్మా. రిఫ్లెక్షన్ అంటే సేమ్ మీడియంలోకి వస్తే, పరావర్తనం అంటే ఇది వక్రీభవనం. సో కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ చేసాము, ఆర్ యాంగిల్ తో వక్రీభవనం జరిగింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటే ఆర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర ఆర్ వాల్యూ 90 అవుతుంది. ఎక్కడైతే ఆర్ వాల్యూ 90 అవుతుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. ఇప్పుడు నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా పెంచు, అంటే ఐ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ అయింది అనుకో, అప్పుడు ఈ రే ఉంది కదా, ఈ వక్రీభవనం జరగాల్సింది, అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంస్ కి వెళ్లాల్సింది కాస్త అదే మీడియంలోకి వచ్చేస్తుంది. దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ఎలా జరిగింది? ఇంటర్నల్ గా జరిగింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వెళ్ళిన లైట్ అంతా వెనక్కి వచ్చేస్తుంది, ఇంకా వక్రీభవనం జరగదు. ఎక్కడ జరుగుతుంది ఇది అంటే క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ తో ఇన్సిడెంట్ అయితే టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఇలా ఉండదు. రేరర్ మీడియం నుంచి డెన్సర్ కాదు, ఇక్కడ ఏంటంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి.
మళ్ళీ చూడనా, మళ్ళీ చెప్పనా. ఇది డెన్సర్ మీడియము, ఇది రేరర్ మీడియం. ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ కూడా పరావర్తనము వక్రీభవనము రెండు జరుగుతాయి. నేను మాట్లాడేది వక్రీభవనం గురించి. లైట్ ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ అయిన దానికి నార్మల్ కి మధ్య యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్. వేరే మీడియంలోకి కొంచెం వంగి ప్రయాణిస్తుంది కాంతి నార్మల్ వైపుగా. దీన్ని వక్రీభవన కోణము అంటాం. ఈ పతన కోణంని ఇంకా పెంచుతూ ఉంటే వక్రీభవన కోణం పెరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర వక్రీభవన కోణం 90 అవుతుంది. దాన్నే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసీని ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంట. క్రిటికల్ యాంగిల్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అమ్మా? 90 degrees. ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ తో ఇన్సిడెంట్ చేసాం అనుకో, దీని యాంగిల్ ఇంకా పెంచామనుకో ఇలా. ఇదేంటి? ఐ గ్రేటర్ దెన్ ఐసీ. ఐ గ్రేటర్ దెన్ ఐసీ అయినప్పుడు ఇదేమవుతుంది? 90 కన్నా పెరుగుతుంది. అంటే 90 కన్నా పెరగడం అంటే సేమ్ మీడియంలోకి వస్తుంది. సేమ్ మీడియంలోకి వస్తే దీని రిఫ్రాక్షన్ వక్రీభవనం అనం. ఏమంటాము? సేమ్ మీడియంలోకి లైట్ వస్తే ఏమంటాము? రిఫ్లెక్షన్, పరావర్తనము అంటాం. ఇప్పుడు ఏ లైట్ బయటికి రిఫ్రాక్షనే జరగలేదు, మొత్తం ఇన్సిడెంట్ లైట్ మొత్తం రిఫ్లెక్షన్ అయిపోయింది. మొత్తం ఇన్సిడెంట్ యాంగిల్ పతన కోణం మొత్తం పరావర్తనమే చెందింది, వక్రీభవనం చెందలేదు. అందువల్ల దీన్ని ఏమంటామంటే టోటల్ లైట్ ఇన్సిడెంట్ అయింది మొత్తము ఇంటర్నల్ అదే మీడియంలోకి రిఫ్లెక్షన్ పరావర్తనము జరిగింది. సో దీన్ని ఏమంటే ఐ గ్రేటర్ దెన్ ఐసీ, క్రిటికల్ యాంగిల్ కన్నా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ యాంగిల్ తో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి లైట్ ఇన్సిడెంట్ అయితే సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. అప్పుడు వక్రీభవనం సంభవించదు. దీనినే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు, సంపూర్ణాంతర పరావర్తనము అంటారు. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా మ్యామ్ దీనికి అర్థమైంది ఎగ్జాంపుల్ మ్యామ్. అమ్మా? సంపూర్ణాంతర పరావర్తనానికి ఎగ్జాంపుల్ ఎండమావులే కదా మ్యామ్? అవునమ్మా. అర్థమైందా? ఓకే. మనం ఈ టాపిక్ ఎక్కడ చదువుతాం అంటే మళ్ళీ ఆప్టికల్ ఫైబర్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ లో మనం దృశా తంతువులు అని చెప్పాను చూడండి సిలబస్ లో మీకు. ఎస్ మ్యామ్. అందులో ఈ కాన్సెప్ట్ ఆధారంగానే దృశా తంతువులు పనిచేస్తాయి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. దృశా శాస్త్రము చదివామంటే అందులో మినిమం తెలుసుకోవాల్సినవన్నీ ఇవి. మీకు అందరికీ అర్థమైతే నేను పేరు పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతాను, అడగచ్చా? నేను చెప్పినవి ఏంటి? పతన కోణము, పరావర్తన కోణము, వక్రీభవన కోణము, విచలనము, చెదరగొట్టడము, సంపూర్ణాంతర పరావర్తనము. ఓకేనా? అడగచ్చా? స్నెల్స్ లా కూడా చెప్తాను చూడండి, ఇక్కడ వెంటనే చెప్తే బాగుంటుంది. స్నెల్స్ లా దీని ఏంటంటే ఏం చెప్తుందంటే, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం కదా. దీనికి N1, దీన్ని N2 అనుకున్నాం అనుకో. N1 N2 అంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? అంతేనా? వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. వక్రీభవన గుణకము రాసుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్.